ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా. ఓం శ్రీ సాయిరాం. పరిపూర్ణ మహావతారి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరణారవిందములకు భక్తితో, ఆర్తితో, అనురక్తితో, ప్రేమతో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఖమ్మం జిల్లా వాసులు సమర్పిస్తున్న సేవా సుమమాల. నీ దగ్గర సమాధానం ఉందా అని అడిగాను. ఎవరికి వాళ్ళమే ఈ ప్రశ్న వేసుకున్నాం. నువ్వు ఎంతో ఏడిస్తే నీకు పిల్లల్ని ఇచ్చానే, ఇలాగైనా వాడిని పెంచుకునేది అంటే నీ దగ్గర సమాధానం ఉందా? ఎంతమంది సమాధానం ఉందంటారు? చేయొద్దండి, ఎవరు లేదు. చూడండి, దానికోసం ఇది భగవంతుడికి తెలిసే బాల వికాస్ అనేటువంటి చక్కటి ప్రోగ్రాం పెట్టారు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ లోపల బాధ పెరుగుతున్నా తప్పించి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న దగ్గర నుంచి లోపల తెలియని ఒక అనిశ్చితత బయలుదేరుతున్నా తప్పించి ఆనందంగా ఉండడం మనకు తెలియటం లేదు. ఆ రకంగా పిల్లల్ని పెంచేటటువంటి వాతావరణం ఇళ్లలో కల్పించలేకపోతున్నాం. అవునా? తల్లిదండ్రుల్ని ప్రేమించేటట్టుగా పిల్లల్ని పెంచగలుగుతున్నామా? అసలు ప్రేమించాలని వాళ్ళకి తెలియటం లేదు. వాట్ ఈస్ ఫ్యామిలీ? లక్ష్మణ్ గారు నెక్స్ట్. వాట్ ఈస్ ఫ్యామిలీ? FAMILY. పైబట్ ఉన్నా కింద బట్. లెట్ us see, world is full of people who need someone who understands. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అర్థం చేసుకోబడేవాడు. మనం అర్థం చేసుకోవాలి వాళ్ళని. ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో. ఎంతమందిని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం? ముందు మన ఇంట్లో వాళ్ళు మనం అర్థం చేసుకుంటున్నారా? వాట్ ఈస్ ఫ్యామిలీ? ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యూ. ఎంతమంది ఇట్లా పెంచుకోగలుగుతున్నాం? ఫ్యామిలీ అంటే అర్థం అది. ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యూ. ఏ పిల్లవాడినైనా అట్లా పెంచుకోగలుగుతున్నాం. మాతృదేవోభవ, దేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇవన్నీ మనకి నానుళ్ళు అన్నీ తెలుస్తున్నాయి. కానీ మనం పిల్లల్ని పెంచే విధానంలో ఈ కార్యక్రమాన్ని మనం ఉంచటం లేదు. దాంతో ఏమవుతుంది? అది రేపొద్దు నిజంగా వాస్తవానికి మనకందరికీ మన పిల్లడు ఎలా ఉండాలనుకుంటాం? మన పిల్లలు లవకుశుల్లా ఉండాలనుకుంటాం. నేను మాత్రం చస్తే రాముడిలా ఉండను. మరి ఇంకా లవకుశులు ఎక్కడ తయారవుతారు? పెద్ద రావణాసురుడు తయారవుతారు. అందుకని బేసిక్ గా వాట్ ఈస్ బాల వికాస్ ఎయిమ్ ఏమిటి అంటే, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ బాల వికాస్? It is character development and spiritual transformation. What is the end of education? Swami alone has defined this. What is the end of education? Character. What is the end of knowledge? Love. These two are defined only by Swami. ఈ రెండిటికి నిర్వచనం స్వామి ఒక్కరే ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు. అంచేత బేసిక్ గా అసలు స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉందా లేదా? సంస్కారవంతులం అవుతున్నామా కాదా? భూమిలో పుట్టిన ప్రతి వస్తువుని అట్లా ధరించటం లేదు మనం. ధాన్యం భూమిలో పండుతుంది, అట్లాగే తీసుకొచ్చి తింటున్నామా? దాన్ని తూర్పారు బట్టి, దాన్ని పాలిష్ బట్టి, దాన్ని ఇది చేసి అప్పుడు అన్నం వండుకుని తింటున్నాం. అట్లాగే భూమిలో బంగారం దొరుకుతుంది, అలాగే చెవులకు ధరిస్తున్నామా? అలాగే మెళ్ళ వేసుకుంటున్నామా? లేదు. ఎంతో సంస్కరింపబడకపోతే కానీ వాటిని మనం ధరించటం లేదు, దాన్ని మనం వాడుకోబట్టం లేదు. మరి అలాంటి పరిస్థితి వాటికే ఉన్నప్పుడు భగవంతుడి చేత మనం ఉపయోగింపబడాలి అని అంటే వాట్ ఈస్ దట్ ఈస్ నీడెడ్? క్యారెక్టర్. ఎన్ని ఉన్నా సరే సంస్కారం లేకపోతే భగవంతుడు తీసుకోడు. ఇది సత్యం. అందుకని ఈ క్యారెక్టర్ని ఇవ్వగలిగింది మనకందరికీ మన బాల వికాస్ తాలూకా ఉద్యమం. ఏమిటి? మనిషిలో ఉండేటటువంటి, లోపల ఉండేటటువంటి మంచి క్వాలిటీస్. ప్రతి మనిషికి మంచి క్వాలిటీస్ ఉంటాయి. పొద్దుటే లేచి వాళ్ళ ప్రపంచాన్ని తిరగేద్దామని ఎవడు అందరికీ మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఆ మంచి క్వాలిటీస్ని వెలుపలికి తీసుకురావడమే బాల వికాస్ తాలూకు పరముద్దేశం. స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి బాల వికాస్ సిలబస్ ఏంటని అడిగారు. బాల వికాస్కి సిలబస్ ఏంటి? నీ మొహం, నీలో ఉన్న మంచి వాళ్ళకి అదే సిలబస్. ప్రత్యేకించి సిలబస్ ఏమి లేదు. నీలో మంచి ఉన్నదా లేదా? ఆ మంచిని రుజువర్తనం చేయాలి, ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ డైరెక్ట్లీ, బ్లాసమింగ్ అప్ చైల్డ్. దట్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ వీ షుడ్ హ్యావ్ టు గివ్ ఇట్ టు ది చిల్డ్రన్. వాళ్ళకి నిజంగా ఇంట్లో ఒక తండ్రి ఉండేవాడు. అందరూ హార్ట్కి తీసుకోండి దీన్ని. ఇప్పుడు చెప్పేటటువంటి విషయం, స్వామి చెప్పిన విషయం ఇది. హార్ట్కి తీసుకోండి. బాల వికాస్లో మన పాత్ర ఎంత? బాల వికాస్లో ఇప్పటిదాకా ఎంతమంది పాల్గొంటున్నాం? చేయొద్దండి ఒకసారి. బాల వికాస్లో పాల్గొంటున్న వాళ్ళు చేయొద్దండి. 1, 2, 3, 4 మొహమాట పడుతున్నారు ఎందుకు? చేయొద్దండి. అంతా కలిపి ఒక 20 మంది ఉన్నారు. మిగతా వాళ్ళకి పాత్ర లేదా? బాల వికాస్కి మనం ఏం చేయలేమా? మన వరల్డ్ కాన్ఫరెన్స్ రిజల్యూషన్స్ లో ప్రతి సేవాదళ మెంబరు బాల వికాస్ లో తప్పనిసరిగా సేవాదళ మెంబరే కదా, ప్రతి డివోటీ కూడా బాల వికాస్ లో ఏదో రకంగా పాల్గొనాలి. ఎంతమంది డివోటీస్ చేయొద్దండి? ఎంతమంది డివోటీస్? అరే దానికి మామాట పడుతున్నారే. భోజనం
చేయొద్దండి, ముందు చేయొత్తడం నేర్చుకోండి. అన్నిటికీ చెయ్యి ఎందుకు ఎత్తాలి తెలుసా? పాప ఆ రోజు చెయ్యెత్తాడు, ఏదో ఒకటి చేయిద్దామని ఆయన అనుకుని ఏదో ఒకటి చేయిస్తారు. అందుకని ముందు చేయొత్తడం నేర్చుకోండి. ప్రతిదానికి చేయొత్తండి. ఏం చేస్తారు పాపం ఆ రోజు? ఆయన చేయొత్తాడే, ఏదో ఒకటి చేయించకపోతే కష్టం అని చెప్పి ఆయనే చేయిస్తారు. అందుకే చేయూతనిస్తాడు. అందుకని చెప్పి మనం ముందు చేయొత్తడం నేర్చుకుంటే అన్ని పనులు ఆయన చేసుకుంటారు. అందుకని ముందు చేయొత్తడం నేర్చుకోండి. ఎంతమంది సాయి డివోటీస్ ఉన్నారు? బ్రహ్మాండం కదా. మరి సాయి డివోటీస్ అని నిజంగా మనం అనిపించుకోవాలంటే బాల వికాస్లో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక రకంగా పాల్గొనాలి. ఏ రకంగా పాల్గొంటారో మీ ఇష్టం. పిల్లల్ని తీసుకొస్తారా, ప్రసాదం తీసుకొస్తారా, లేకపోతే వీధుల్లో తిరుగుతున్న పిల్లల్ని బాల వికాస్ గురించి చెప్తారా, బాల వికాస్ గురువుగా జాయిన్ అవుతారా, ఏదో ఒకటి, ఏదో ఒక రకంగా మాత్రం బాల వికాస్ లో ఇన్వాల్వ్ అవుదాం. ఇవాళ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు అందరికీ కూడా, అందరం కూడా ఒక తీర్మానం చేద్దామా? నేను బాల వికాస్ లో తప్పనిసరిగా పాల్గొంటాను. మళ్ళీ చేయతండి, అది చేయొద్దండి, ఇంకేం ఏం లేదు. ముందు చేయతడం నేర్చుకోండి అంతే. ఒక పాట ముగిసింది సార్, అందరూ కూడా చేయొత్తారు బాల వికాస్లో ఏదో రకంగా పాల్గొంటామని. రైట్? అంచేత మర్చిపోకండి. వారానికి 1 గంట ఉంటుంది చూడండి, వారానికి 100 నిమిషాలు ఉంటుంది బాల వికాస్. ఈ 100 నిమిషాల్లో వారానికి ఒక్కసారి బాల వికాస్కి వెళ్ళలేమా? తల్లిదండ్రులను తీసుకురండి, పక్క వాళ్ళని తీసుకురండి, వాళ్ళని తీసుకురండి, పిల్లల్ని తీసుకురండి, వాళ్ళకి ప్రసాదం ఇవ్వండి, ఓ మంచి కథ చెప్పండి. అసలు బాల వికాస్ తాలూకా అంతిమ లక్ష్యం ఏంటో తెలుసా? ఎవ్రీ మదర్ షుడ్ బికమ్ ఏ బాల వికాస్, ఎవ్రీ హౌస్ షుడ్ బికమ్ ఏ బాల వికాస్ సెంటర్. ప్రతి గృహంలోని ప్రతి తల్లి కూడా ఒక బాల వికాస్ గురువు కావాలి. ప్రతి ఇల్లు బాల వికాస్ సెంటర్ కావాలి. ఇది స్వామి ఆశించింది. మనం బాల వికాస్ లో మనం సత్యసాయి డివోటీస్ గా ఉంటూ మన ఇళ్లనే మార్చుకోలేకపోతున్నాం అంటే ఎంత దూరంలో ఉన్నామో ఆలోచించండి. అందుకని ప్రతి ఒక్కళ్ళం ఇది మర్చిపోకూడదు. మొట్టమొదటిది ఏంటి? ప్రతి ఇల్లు కూడా ఒక బాల వికాస్ సెంటర్ కావాలి. ప్రతి సాయి డివోటీ ఇల్లు కూడా ఒక బాల వికాస్ సెంటర్ కావాలి. ప్రతి తల్లి కూడా ఒక బాల వికాస్ గురువు కావాలి. అర్థమైందా? తల్లులందరూ చేయొద్దండి బాల వికాస్ గురువులు అవుతామని. ఎత్తేయండి చెయ్యి, మీకెందుకు, నేను చెప్తున్నాను కదా. చేయొద్దండి, అందరూ ఎత్తేసేయండి. అమ్మ మీరు కూడా ఎత్తేయండి, ఆయనే చూసుకుంటారు. ఇంకా నాకు అవ్వాలని ఉంది, నువ్వు చెయ్యి, నేను అవుతాను, అంతే కదా. ఏముందమ్మా, ఒక భజన పాడలేమా? పాడలేము. నిజంగా చెప్తున్నాను, భజన పాడలేము. పక్క వాళ్ళని పిలిపించి భజన పాడిపించుకోండి. ఒక కథ చెప్పలేమా పిల్లలకి? కథలు వస్తాయా రావా? వస్తాయి కదా. ఆ కథ చెప్పలేమా? మంచి కథ. తర్వాత ఒక మంచి పద్యం చెప్పలేమా? చిన్నప్పుడు సుమతి శతకం అన్ని చదువుకున్నాం కదా, మంచి పద్యం చెప్పలేమా? ఒక మంచి మాట చెప్పలేమా? ఇంతే బాల వికాస్ గురు. రైట్? అలాగే ప్రతి ఇల్లు కూడా ఒక బాల వికాస్ సెంటర్ కావాలి. ఇది స్వామి తాలూకు ఆశయం. భక్తులుగా మనమే వెనకడుగు వేస్తే ఇంకా రేపొద్దుటి ఎట్లా మనం దీన్ని ముందుకు, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం? డిజాస్టర్స్ మేనేజ్మెంట్. రేపొద్దుటి యూత్ అంతా 60 ఏళ్ళు అని చెప్పారు. 60 ఏళ్ళ తర్వాత మిగతా వచ్చేవాళ్ళు ఎవరు? మన పిల్లలే, మన బాల వికాస్ పిల్లలే.